Good morning, children. This is Mohan. April 2021, we are likely to start the new CA Foundation regular batch, aiming for November 2021 CA Foundation examinations. See, as of now, the available information is the Institute of Chartered Accountants of India. They are in the thought process of changing the examination cycle from May and November to June and December only for CA Foundation students. అంటే యాజ్ ఆఫ్ నో మీకు నవంబర్లో ఉంటాయి ఫౌండేషన్ ఎగ్జామినేషన్స్. సో వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ మే అండ్ నవంబర్ దే ఆర్ థింకింగ్ టు కండక్ట్ ద సిఏ ఫౌండేషన్ ఎగ్జామినేషన్స్ ఇన్ జూన్ అండ్ డిసెంబర్. సరే, యాజ్ ఆఫ్ నో నోటిఫికేషన్ అయితే ఏం లేదు. ఇట్స్ ఓన్లీ ద ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ వాట్ వీ హ్యాడ్ ఫ్రమ్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ విత్ ఐసీఐ. సరే, ఏప్రిల్ 2021లో మనకి సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్ స్టార్ట్ అయ్యింది. రెగ్యులర్ బ్యాచ్ అంటే ఎక్కడో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి సమ్ అదర్ కాలేజ్లో మన దగ్గర సిఏ ఫౌండేషన్ జాయిన్ అయితే వి కాల్ ఇట్ అస్ సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్. అండ్ అలాంగ్ విత్ ఇంటర్మీడియట్ మాస్టర్ మైన్స్లో ఎంఈసీ ఆర్ సిఈసీ చదువుతూ అలాంగ్ విత్ ఇంటర్మీడియట్ సిఏ ఫౌండేషన్ చేస్తే వి కాల్ ఇట్ యాజ్ ఎస్ఎల్టీ, సూపర్ లాంగ్ టర్మ్ సిఏ ఫౌండేషన్ ఎస్ఎల్టీ, సూపర్ లాంగ్ టర్మ్. నా కమింగ్ టు దిస్ మెయిన్ పార్ట్ ఆఫ్ ది అనౌన్స్మెంట్. ఏప్రిల్ 2021లో స్టార్ట్ అయ్యేటటువంటి సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్కి ఒక ఎక్స్పెరిమెంట్ ఒకటి చేస్తున్నాం. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్స్ గోయింగ్ టు గెట్ సక్సీడెడ్. ఫ్లాప్ అవ్వచ్చు, హిట్ కూడా అవ్వచ్చు, బట్ ఇట్స్ ఓన్లీ అన్ ఎక్స్పెరిమెంట్. చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. అదేంటంటే ఈ మంత్లో డిసెంబర్ 19th, ప్రాబబలీ ఆన్ డిసెంబర్ 19th మనం ఈ ఏప్రిల్ 2021లో స్టార్ట్ అయ్యేటటువంటి సిఏ ఫౌండేషన్ బ్యాచ్కి బ్రిడ్జ్ కోర్స్ అని స్టార్ట్ చేస్తున్నాం. ఎస్, యు ఆర్ రైట్, మీరు వింది కరెక్టే, బ్రిడ్జ్ కోర్స్. ఈ క్లాసెస్ ఓన్లీ సండేస్ ఉంటాయి. అంటే ఈ స్టూడెంట్స్ ఎవరంటే యాజ్ ఆఫ్ నో సీనియర్ ఇంటర్ చదువుతున్న వాళ్ళు, దే మే బీ బిలాంగింగ్ టు ఎంపీసీ ఆర్ బైపీసీ ఆర్ ఎంఈసీ ఆర్ సిఈసీ ఆర్ ఎనీ అదర్ కాంబినేషన్, ఎనీ అదర్ గ్రూప్. They may be studying their intermediate either under state syllabus or CBSE syllabus or any other syllabus. So coming March 2021 or April 2021లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ రాసేటువంటి స్టూడెంట్స్ కోసం స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్ ఇది. వి నేమ్డ్ ఇట్ as సిఏ ఫౌండేషన్ బ్రిడ్జ్ కోర్స్. సో క్లాసెస్ ఓన్లీ సండేస్ ఉంటాయి, అప్రాక్సిమేట్లీ 4 hours ఉంటుంది. మా ప్లాన్ ఏంటంటే ఓన్లీ ఫండమెంటల్స్ వరకు టీచ్ చేద్దాం, అది కూడా కన్ఫైన్ టు 2 subjects అండి. విల్ బి కన్ఫైన్ టు ఓన్లీ 2 subjects. ద క్లాసెస్ విల్ బి హెల్డ్ ఓన్లీ ఆన్ సండేస్. సపోజ్ ఇఫ్ ఎట్ ఆల్ ది ఎగ్జామినేషన్స్ ఆఫ్ ది ఇంటర్మీడియట్ ఆర్ లైక్లీ టు బి హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 2021 అనుకోండి, అలాంటప్పుడు ఈ క్లాసెస్ మార్చ్ వరకు రన్ చేస్తాం, ఈ బ్రిడ్జ్ కోర్స్. సపోజ్ ఎగ్జామ్స్ మార్చ్లో జరిగినాయి అనుకోండి, ఈ క్లాసెస్ ఫిబ్రవరి వరకు రన్ చేస్తాం. అండ్ దీనికి ఎక్స్ట్రా ఫీజు అంటూ ఏం లేదు. అండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఛార్జ్ ఎనీథింగ్. ఎవరైతే ఏప్రిల్ 2021 సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్కి అడ్వాన్స్ కట్టి సీట్ రిజర్వేషన్ చేసుకుంటారో వాళ్ళకి ఈ క్లాసెస్ ఫ్రీగా ఇస్తున్నాం. అండ్ వి కాల్ ఇట్ అస్ బ్రిడ్జ్ కోర్స్. దీంట్లో 2 ఆబ్జెక్టివ్స్ ఏంటంటే, ఒకటి ఫ్యాకల్టీకి ఎంతో కొంత వర్క్ లోడ్ క్రియేట్ చేయాలని. ఇప్పటికే కొంత షైగా ఫీల్ అవుతున్నాం, ఫ్యాకల్టీకి మేము సఫిషియెంట్ పే ఇవ్వలేకపోతున్నాం, సఫిషియెంట్ వర్క్ లోడ్ ఇవ్వలేకపోతున్నాం అనే షైగా ఫీల్ అవుతున్నాం. ఎంతో కొంత వాళ్ళకి వర్క్ లోడ్ క్రియేట్ చేయాలని, ఇది వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది. దీనివల్ల మాకు వచ్చే అడిషనల్ రెవెన్యూ అంటూ ఏం లేదు. ఈ బ్యాచ్ పెట్టినా మాకు వచ్చే ఫీజు ఒకటే, బ్యాచ్ పెట్టకపోయినా మాకు వచ్చే ఫీజు ఒకటే. ఎందుకంటే ఐ జస్ట్ టోల్డ్, ఎక్స్ట్రా మేమేం ఛార్జ్ చేయట్లేదు. ఎవరైతే సిఏ ఫౌండేషన్ ఏప్రిల్ 2021 రెగ్యులర్ బ్యాచ్కి అడ్వాన్స్ కడతారో వాళ్ళందరికీ కూడా ఈ ఫ్రీ బ్యాచ్ ఇస్తున్నాం. దాని పేరు బ్రిడ్జ్ కోర్స్. ఓన్లీ సండేస్ ఉంటుంది. సో ఇన్ నో వే ఇట్స్ గోయింగ్ టు బి ఏ వాల్యుయేషన్ టు అస్. మాకేం వాల్యుయేషన్ రాదు. ఐ మీన్ టు సే రెమ్యునరేటివ్ కాదు, అడిషనల్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ కూడా ఏమీ యాడ్ అవ్వవు. మాకేం దీంట్లో ఎక్స్ట్రాగా వచ్చే ఫీజు ఏం లేదు. బట్ ఫ్యాకల్టీకి కొంత సపోర్ట్ అవుతుంది, వాళ్ళకి ఎక్స్ట్రా వర్క్ లోడ్ క్రియేట్ అవుతుందని ఒక చిన్న ఆశ. సో మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే, దోస్ ఆర్ స్టడింగ్ సీనియర్ ఇంటర్మీడియట్, మీ సిబ్లింగ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ నైబర్స్, మీ రిలేటివ్స్ ఉంటే, ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఫర్ సిఏ ఫౌండేషన్ ద అప్కమింగ్ ఇయర్, ఐ మీన్ టు సే 2021, అండ్ ఎయిమింగ్ ఫర్ నవంబర్ 2021 సిఏ ఫౌండేషన్ ఎగ్జామినేషన్స్, వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. కైండ్లీ పాస్ ఆన్ దిస్ మెసేజ్ టు దెమ్. సో ఎవరైతే అడ్వాన్స్ పే చేసుకుని సీట్ రిజర్వేషన్ చేసుకుంటారో వాళ్ళకి 2 benefits వస్తాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ దే విల్ బి ఎలిజిబుల్ ఫర్ దిస్ బ్రిడ్జ్ కోర్స్. ద సెకండ్ వన్ ఈజ్ దే విల్ బి ఎలిజిబుల్ ఫర్ ఈఏడి, ఎర్లీ అడ్మిషన్ డిస్కౌంట్. అండ్ థర్డ్ వన్, ఇంకా 2021 బ్యాచెస్ యొక్క ఫీజ్ అనౌన్స్మెంట్ జరగల.
వీ హ్యావెంట్ మేడ్ ఎనీ అనౌన్స్మెంట్. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావెంట్ టేకెన్ ఎనీ డెసిషన్ ఎంత ఫీజు ఛార్జ్ చేయాలి. ఎందుకంటే జిఎస్టీ అనే బర్డన్ యాడ్ అయింది. అది ఈ సంవత్సరం కొత్తగా వచ్చినటువంటి సర్ఫేస్ అయినటువంటి ఛాలెంజ్. అది కూడా మేలో వచ్చింది. అప్పటికి మేము ఫీజెస్ ఫిక్స్ చేసేసి ఉన్నాం. మే 2020లో మనకి వచ్చిన కొత్త ఛాలెంజ్ జిఎస్టీ. గతంలో జిఎస్టీ లేదు, అప్పటికే మనం ఫీజులు ఫిక్స్ చేసాం. బట్ ఏప్రిల్ 2021 బ్యాచ్కి మాత్రం ఫీజు ఫిక్స్ చేసేప్పుడు మాత్రం ఈ జిఎస్టీ అనే బర్డన్ ఉంది కాబట్టి ఏం జరగబోతుంది లేదా ఎంత ఫీజు ఫిక్స్ చేయాలనేది ఇంకా డైలమాలో ఉన్నాం. వీ హ్యావెంట్ టేకెన్ ఎనీ డెసిషన్. సో కొత్త ఫీజు అనేది అనౌన్స్ చేస్తే అది ఏప్రిల్ 2021 బ్యాచెస్కి అప్లై అయ్యేటువంటి ఫీజు అండి. సో ఇంకా ఏప్రిల్ 2021 బ్యాచెస్కి ఫీజు డిసైడ్ చేయలేదు, అనౌన్స్ చేయలేదు. సో పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ వచ్చేటువంటి ఒక లిటిల్ బిట్ అనదర్ అడ్వాంటేజ్ ఏంటి, థర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు అడ్వాన్స్ కట్టుకుంటే వాళ్ళకి 2021 ఫీజు ఏదైతే ఉందో దాని బదులు ఇన్స్టెడ్ ఆఫ్ దట్ 2020 ఫీజు అంటే ఓల్డ్ ఫీజుకే అడ్మిషన్ ఫ్రీజ్ అయ్యింది. సో అది కూడా ఒక అడ్వాంటేజ్ అండి. సో దీనికోసం అంటే ఫీజు తగ్గిస్తామనో ఎర్లీ అడ్మిషన్ డిస్కౌంట్ ఇస్తామనో వాటి కోసం మాత్రం జాయిన్ అవ్వద్దు. మీకు వచ్చేటువంటి వ్యాలిడేషన్ ఏంటంటే ఎవ్రీ సండే కొంత క్లాసెస్ జరుగుతాయి. బ్రిడ్జ్ కోర్స్ అనే పేరుతో ఫ్రీ క్లాసెస్ జరుగుతాయి. ఇప్పుడు సాధ్యమవుతుంది ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ దేర్ ఆల్ ఆఫరింగ్ క్లాసెస్ ఇన్ ఆన్లైన్ మోడ్. సో సాధ్యమవుతుంది. ఇంట్లో ఉంటారు కాబట్టి స్టూడెంట్స్, హాస్టలర్స్, డే స్కాలర్స్ అందరూ ఇంట్లోనే ఉంటారు, దట్ టు ఆన్ సండేస్. కాబట్టి ఇది సాధ్యమవుతుంది అనే ఉద్దేశంతో ఈ ఒక్క బ్యాచ్కి ఎక్స్పెరిమెంటల్గా అనౌన్స్ చేస్తున్నామండి. నోబడి నోస్ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ 2021. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నవంబర్ 2021 ఇలాంటి బ్యాచ్ బ్రిడ్జ్ కోర్స్ ఉంటుందా లేదా, ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. బట్ ఈసారి ఏంటంటే అందరూ ఆన్లైన్ క్లాసులు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఒక ఎక్స్పెరిమెంటల్గా ఈ యొక్క అనౌన్స్మెంట్ అయితే చేసాం. గాడ్ బ్లెస్ యూ అండి. స్టే సేఫ్. బాయ్.